ఆ పేరుని ఎవరైనా తీసుకోవచ్చు అంటూ ఈ మధ్యకాలంలోనే కవిత ఒక ప్రకటన జారీ చేసింది. కవిత వ్యూహం మాత్రం బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున శ్రేణుల్ని నాయకత్వాన్ని ఆకర్షించడానికి బీఆర్ఎస్ లో తగిన పదవులు లభించట్లేదని అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారనేది ఆ పార్టీ యొక్క సమాచారం. అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళని పెట్టుబడిగా తన పార్టీని ముందుకు తీసుకెళ్లాలనేది కవిత వ్యూహంగా భావిస్తున్నారు. నాకేంటి అనే ప్రశ్న నుంచి మొదలెట్టినటువంటి కవిత ప్రస్థానం బీఆర్ఎస్కి దూరం అయ్యేలా చేసింది. ఇప్పుడు పార్టీయే నాది అనే తరహాలో ఆమె టీఆర్ఎస్ అనే టైటిల్ మీద కన్ను వేయడం అనేది బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా కేటీఆర్ చేసినటువంటి ప్రకటన బట్టి చూస్తే కవిత చేసినటువంటి ఈ ప్రకటనకి పర్యవసానం స్పందన ఆ పార్టీలో ఎంత పెద్ద ఎత్తున చర్చగా మారుతుంది అనేది ఒక ఉదాహరణగా చెప్పాల్సి ఉంటుంది. ఏమై చెప్పడానికి అంటే టీఆర్ఎస్ అనేటటువంటి పేరు ప్రీహోల్డ్లో ఉంది ఎన్నికల కమిషన్ వద్ద. ఆ పేరుని ఎవరైనా తీసుకోవచ్చు అంటూ ఈ మధ్యకాలంలోనే కవిత ఒక ప్రకటన జారీ చేసింది. దానికి ప్రధాన కారణము ఈ నెల 25న తాను ఒక పార్టీ పెట్టుకోవడానికి ఆమె ప్రయత్నాలు చేసుకుంటున్నారు. పెద్ద ఎత్తున నాయకుల్ని శ్రేణుల్ని ఆకర్షించడానికి టీఆర్ఎస్ అంటే ఒక అస్తిత్వం ఉండేటటువంటి పేరు, అది దానికి ఉండేటటువంటి ప్రాముఖ్యం ప్రాధాన్యం ప్రజల యొక్క హృదయ స్పందనతో ముడిపడి ఉంది అనేటటువంటి భావన ఉంది. దీంతో ఇప్పటికే బీఆర్ఎస్లో అసంతృప్తిగా ఉన్నటువంటి వాళ్ళు, అంతేకాకుండా టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా పేరు మార్చడానికి కొంత నిరసన లేదంటే విముఖత గతంలో వ్యక్తం చేసినటువంటి వాళ్ళు జిల్లాల వారీగా చాలామంది ఉన్నారు, పెద్ద నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ మళ్ళీ మరోసారి టీఆర్ఎస్ అనగానే తన పార్టీ వైపు ఆదరణ ఆకర్షణ చూపిస్తారు, చేరడానికి ఆసక్తి కనబరుస్తారు. అందువల్ల తాను ఆ పేరు కూడా పెట్టేందుకు అవకాశం ఉందనే వ్యూహాత్మకమైనటువంటి దిశలో ఆమె ఈ ప్రకటన చేశారు. అయితే ఇంతవరకు కవిత మాత్రము ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆ పేరుని తీసుకునేటటువంటి టెక్నికల్గా చట్టబద్ధమైనటువంటి ప్రక్రియని ప్రారంభించలేదు, కానీ ఎంక్వైరీ మాత్రం చేసుకున్నట్లుగా రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. అయితే దీంట్లో టీఆర్ఎస్ పేరు కనుక కవిత కైవసం చేసుకుంటే చాలా ఇబ్బందులు ఏర్పడతాయని బీఆర్ఎస్ నాయకత్వం గుర్తించింది. ముఖ్యంగా కేటీఆర్ లాంటి వాళ్ళు ఇప్పటికే తమ పార్టీకి చెందినటువంటి అనేక మంది నాయకులు, వివిధ సామాజిక వర్గాలకు చెందినటువంటి వివిధ మేధావి వర్గాలు కూడా బీఆర్ఎస్ పేరుని టీఆర్ఎస్గా మార్చాలని కోరుతున్నారు. ఇది కూడా తమ పరిశీలనలో ఉంది. అధిష్టానం అంటే కేసీఆర్ తోటి గట్ట చర్చించిన తర్వాత అవసరమైతే పేరు మార్చుకునేటటువంటి దిశలో ముందుకు వెళతామంటూ వెంటనే ఇమ్మీడియట్గా కేటీఆర్ ప్రకటన చేశారు. దీనికి ప్రధాన కారణం కవిత ఆ పేరుని ఎక్కడ తన సొంతం చేసుకుంటుందో అనేటటువంటి భయమే కారణంగా చెప్పాల్సి ఉంటుంది. పేరు మార్పు ఇదంతా వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ కవిత వ్యూహం మాత్రం బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున శ్రేణుల్ని నాయకత్వాన్ని ఆకర్షించడానికి ఈ పేరు కూడా ఒక ఆలంబనగా ఉంటుంది అనేది కవిత ఆలోచన. అయితే కేటీఆర్ ఇప్పుడు త్రిముఖ వ్యూహాన్ని ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి, కవితని చెక్ పెట్టాలంటే అని ఆ దిశలోనే ఆయన ప్రకటన జారీ చేస్తున్నారు. పాదయాత్రకి 2027లో పాదయాత్రకు వెళదాము, పాదయాత్ర ద్వారా ప్రజలను కలవడానికి, అంటే దీనికి సంబంధించి కూడా కవితకి సన్నిహితులుగా ఉన్నటువంటి వాళ్ళు కేటీఆర్కి తగిన సమాచారం ఇవ్వడంతో పాదయాత్ర ప్రకటన అర్జెంటుగా ఆయన చేశారని చెప్తున్నారు. ఎందుకంటే కవిత పార్టీని విస్తరించుకోవడానికి, పెంచుకోవడానికి, నాయకులను ఆకర్షించడానికి, ప్రజల్లో మళ్ళీ తెలంగాణ అనేటటువంటి వాదాన్ని బలంగా తీసుకెళ్ళడానికి పాదయాత్ర చేసేందుకు కవిత సన్నాహాలు చేసుకుంటున్నారనే సమాచారం కూడా బీఆర్ఎస్ అగ్రనాయకత్వం వద్ద ఉంది. దాంతో కవిత కంటే ముందుగానే పాదయాత్రకు మేము 2027లో రెడీగా ఉన్నాము, అప్పటికి తగిన సమయం ఉంటుంది అంటూ కేటీఆర్ అర్జెంటుగా ప్రకటన జారీ చేయాల్సి వచ్చింది. ఇక పదవులకు సంబంధించి కూడా కొంతమంది నియోజకవర్గాల్లో బీఆర్ఎస్లో తగిన పదవులు లభించట్లేదని అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారనేది ఆ పార్టీ యొక్క సమాచారం. అయితే ఆ పదవుల పంపిణీ, పదవులకు సంబంధించినటువంటి పంచాయతీలు తలెత్తకుండా వాటిని కూడా సర్దుబాటు చేయడానికి కేటీఆర్ ఇప్పటికే వివిధ వర్గాలతోటి చర్చలు జరుపుతున్నారని బీఆర్ఎస్ చెప్తోంది. ఎందుకంటే ముఖ్యంగా అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళని పెట్టుబడిగా తన పార్టీని ముందుకు తీసుకెళ్లాలనేది కవిత వ్యూహంగా భావిస్తున్నారు. దానికి ముందు ఆదిలోనే చెక్ పాయింట్ చెప్పడము, ముందుగానే తన పార్టీని తాను కాపాడుకోవడం అనేది కేటీఆర్ బాధ్యతగా తీసుకుంటున్నారు. అందుకే విస్తృతంగా పర్యటించేందుకు కూడా ఆయన ఎప్పటికే ప్రణాళికను సిద్ధం చేసుకున్నారని బీఆర్ఎస్ వర్గాలు
వర్గాలు చెప్తున్నాయి. ఏదేమైనప్పటికీ నాకేంటి అనే ప్రశ్నతోటి ఆమె అంటే పార్టీలో బీఆర్ఎస్లో తనకి పదవి లేదు, తనకి కీలకమైనటువంటి స్థానం ఇవ్వట్లేదు, తన ప్రాముఖ్యం లేదు అనేటటువంటి ఉద్దేశంతో ఆమె బీఆర్ఎస్కి దూరం అయ్యారు. ఏ ప్రకటనలు బీజేపీతో చేరువవుతున్నారు, ఇతరత్ర ఎన్ని ప్రకటనలు చేసినప్పటికీ ఆమె ఏమి బీఆర్ఎస్కో కాంగ్రెస్కో వ్యతిరేకమో దూరమో కాదు. బీఆర్ఎస్లో పార్టీలోనే తాను ప్రాముఖ్యమైనటువంటి స్థానం సంపాదించలేకపోతున్నాను అనేటటువంటి భావంతో ఆమె ఈ వాదనను ముందుకు తీసుకొచ్చి క్రమక్రమంగా దూరం కావడము, ఇంకా ఆ దూరం కూడా ఇప్పుడు కావాలనుకున్నా కూడా ఆమె మళ్ళీ ఆ పార్టీలోకి వెళితే పార్టీ యొక్క నైతిక సామర్థ్యమే దెబ్బతినే స్థాయిలో సంబంధాలను దెబ్బతీసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు తన పార్టీకి సంబంధించి కూడా కొంత కంగారు, అంటే నిజానికి అప్లికేషన్ పెట్టుకుని ఆ ప్రక్రియను మొదలుపెట్టి నెల రోజుల వరకు పట్టొచ్చు, ఆ పార్టీ ప్రీ హోల్డ్లో పేరుంటే కనుక నెల రోజులు పట్టొచ్చు అనేది ఒక సమాచారం. అయితే బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్గా పేరు మార్చుకోవాలంటే ఆల్రెడీ పేరు మార్చుకుని ఉన్నది కాబట్టి కొంతకాలం వేచి ఉండాల్సి వస్తుంది అనేది. అది దాదాపు 6 ఏళ్ల వరకు ఉండొచ్చు. 2022 డిసెంబర్లో బీఆర్ఎస్ పేరుని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా పేరు మార్చుకుంటూ జాతీయ స్థాయిలో విస్తరించాలని టెక్నికల్గా చూస్తే కనుక ఎలక్షన్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ పొందినటువంటి 2022 డిసెంబర్ వరకు పొందారు. అయితే 2028 వరకు కూడా వేచి ఉండాల్సి వస్తుంది అనేది ఒక అధికారికమైనటువంటి అంచనా. అయితే అది ఎంతవరకు సాధ్యం? టీఆర్ఎస్ పేరుని ప్రీహోల్డ్లో ఉంచిన దాన్ని ఏ పార్టీకన్నా కేటాయిస్తారో కొత్తగా వచ్చేటటువంటి పార్టీకి, లేదంటే ఎలక్షన్ కమిషన్ విచక్షణ మీద ఆధారపడి ఉంటుందా? ఈలోపు లీగల్గా ఉండేటటువంటి ఆటంకాలు పెట్టడం ద్వారా ఆ పేరు ఎక్కడికి పోకుండా తాను కాపాడుకోగలుగుతుందా బీఆర్ఎస్ అనేవన్నీ వేచి చూడాల్సిన ప్రశ్నలు. ఏదేమైనా పదవుల కోసం మొదలైనటువంటి ఈ తతంగము, కేటీఆర్ కవిత మధ్య మొదలైనటువంటి ఈ తతంగం ఇప్పుడు ఆ పార్టీలో అంటే కొత్తగా తాను పెట్టబోయేటటువంటి పార్టీకి సంబంధించి కవిత వ్యూహాల్లో కానీ ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ యొక్క స్ట్రెంగ్త్ని పెంచడానికి తాను అనుసరించబోతున్నటువంటి పందాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి దిశలో పనిచేస్తున్నటువంటి కేటీఆర్ మధ్య కానీ ఇంకా ఈ వివాదం అనేది కొనసాగడానికి ఆ టీఆర్ఎస్ పేరు కూడా ఒక ప్రధాన కారణంగా నిలుస్తుందనే చెప్పాలి.